హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్గా అరేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా డిస్కస్ చేసాం. డిఎస్ఏ ప్రాబ్లమ్స్, లీడ్ కోడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఈ రోజు నుంచి మనం స్ట్రింగ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ మన స్ట్రింగ్స్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. సో ఫస్ట్ మనకు స్ట్రింగ్స్ అంటే ఏంటి? నార్మల్గా స్ట్రింగ్స్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ అనుకో. సో ఈ సురేష్ని నేను ఎలా, ఇదేంటివి ఒక వర్డ్, ఈ వర్డ్ లోపల ఈ వర్డ్ నేను ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది. సో ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే నేను డబుల్ కోట్స్ యూజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటా. సో మనం ఎప్పుడు కూడా స్ట్రింగ్స్ని డబుల్ కోట్స్ యూజ్ చేసుకొని దాని లోపల ఉన్న ఏదైతే వర్డ్ ఉంటుందో అది మొత్తం స్ట్రింగ్ కిందకి వస్తుంది. సో అదేవిధంగా సో ఇందులో కలెక్షన్ డెఫినేషన్ వచ్చేసి ఏంటి అని అంటే కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతుంది. సో అదేవిధంగా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి ఏ విధంగా ఉంటాయి, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని కూడా అంటారు. అదేవిధంగా ఆర్డర్డ్ 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 కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ ఆర్డర్డ్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అని అంటే, సో మనం ఎప్పుడు కూడా ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నప్పుడు అది ఎలా స్టోర్ చేసుకుంటుంది, ప్రతిదానికి ఒక ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇండికేషన్ చేసుకుంటే 0, 1, 2, 3, 4, 5. సో ఒక ఆర్డర్డ్ వేలో మనకి ఆ వాల్యూస్ అనేది అసైన్ అయిపోతాయి. సో అందుకనే వాటిని ఏమంటారంటే ఆర్డర్డ్ కలెక్షన్ అంటారు. సో ఇదే ఈ స్ట్రింగ్ కూడా ఆర్డర్ అవుతుంది. అదేవిధంగా మనకి అరేస్, ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ తీసుకున్నా కూడా మనకి ఆర్డర్డ్ కలెక్షనే అవుతుంది. సో ఇదన్నమాట ఇంట్రడక్షన్ వచ్చేసి అంటే నార్మల్గా కంప్లీట్ కాలేదు. సో డెఫినేషన్ అడిగితే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పడం బెటర్. సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది నేను ఎంటర్ చేశాను కదా సురేష్ అనేసి. సురేష్ అనేది ఒక స్ట్రింగ్. నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్లో నేను ఎక్స్ని స్టోర్ చేసుకుంటున్నా. అదేవిధంగా నేను ప్రింట్ చేసినట్టయితే నాకేమొస్తుంది, సురేష్ అనేసి వస్తుంది. సో ఇదన్నమాట స్ట్రింగ్. సో మనం అదేవిధంగా నెక్స్ట్ మనం ఇది అంటే ఎక్స్ అనేది ఉంది. ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డాటా టైప్. సో ఏ టైప్ ఆఫ్ డాటా టైప్ అని తెలుసుకోవడానికి నేను ఏం చేస్తానంటే PRINT ప్రింట్ టైప్ TYPE టైప్ ఆఫ్. సో ఎక్స్. సో రన్ చేద్దాం. ఎర్రర్ వస్తుందా ఏమన్నా? సో ఎర్రర్ రాలేదు. సో ఏమంటున్నాడు, క్లాస్ అది ఏంది, ఏ టైప్ ఆఫ్ డాటా టైపు, స్ట్రింగ్ డాటా టైప్ అని తెలుసుకున్నాం. సో పైథాన్లో మనం ఎప్పుడు కూడా ఏదైనా దాని యొక్క డాటా టైపు తెలుసుకోవాలని అంటే దాని టైప్ ఆఫ్ యూజ్ చేసుకోవాలి. సో ఇఫ్ ఐ విల్ y ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక 9 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నా అండ్ ప్రింట్ y టైప్ టైప్ ఆఫ్ y అని నేను స్టోర్. ఇప్పుడు రన్ చేసినట్టయితే నాకేముంటుంది, క్లాస్ ఇంట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఇంట్ అనేది ఎందుకు వస్తుంది, ఈ y అనేది ఇంటీజర్. సో ఎక్స్ తీసుకున్నట్టయితే మనకి ఎక్స్ టైప్ తీసుకుంటే స్ట్రింగ్. సో ఇది ఇలా మనం అది స్ట్రింగా లేకపోతే టైపా లేకపోతే లిస్టా వాట్ ఎవర్ ఇట్ మే మనం తెలుసుకోవడానికి పైథాన్లో టైప్ ఇన్బిల్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో టైప్ అనేది యూజ్ చేస్తాం. టైప్ ఆఫ్ అలా టైప్ ఆఫ్ వై, టైప్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఇంకొకటి ఏంది పాయింట్ ఏంది అని అంటే స్ట్రింగ్ అనేది ఫండమెంటల్ అండ్ ఫండమెంటల్ డాటా టైప్. సో ఫండమెంటల్ డాటా టైప్ ఇంటీజర్ కానీ స్ట్రింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ డాటా టైప్స్ కిందకి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పేశాను అండ్ ఆర్డర్డ్ కలెక్షన్ కూడా చెప్పేశాను. సో నెక్స్ట్ మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం. సో స్ట్రింగ్లో వాల్యూస్ మనం ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్గా మనకేముంది పైన సురేష్ అని ఉంది కదా. సో నాకు సురేష్ అనే వాటిలో మనకు ఆర్డర్డ్ కలెక్షన్ అని చెప్పిన. సో ఆర్డర్డ్ కలెక్షన్ అంటే SURESH. సో ఇలా ఉంది కదా. సో దీనికి ఆర్డర్డ్ సమ్ టైప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూస్ మనము అసైన్ అవుతాయి. సో ఇలా అసైన్ అవుతాయి కదా. సో నాకేం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూ అనే లెటర్ కావాలి. సో యూ అనే లెటర్ కావాలంటే ఏం చేస్తాను నేను, యూ అనే లెటర్ కావాలంటే ప్రింట్ ఎక్స్ అనేది మనకి ఎక్స్లో స్టోర్ అవుతుంది కదా. ఎక్స్ ఆఫ్ మనకి ఏ ఇండెక్స్లో ఉంది, 1 ఇండెక్స్లోనే ఉంది. సో నేను ఏం చేస్తాను, వన్ అనేది ఇచ్చినట్టయితే నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది, మనకు యూ అనేది క్యారెక్టర్ అనేది అవుట్పుట్గా రిటర్న్ అవుతుంది. సో ఎందుకు అని అంటే మనకు x ఆఫ్ 1th ఇండెక్స్లో ఏదైతే ఉందో అది వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ టూ ఇండెక్స్లో ఏది ఉందో అది వస్తుంది. చూద్దాం వస్తుందో రాదో. నేనేం చేస్తా, ప్రింట్ ప్రింట్ ఎక్స్ ఆఫ్ ఏదైనా ఒక వాల్యూని తీసుకుందాం. సో నేనేం చేస్తున్నా, వన్ చేస్తున్నా. సో 1 చేసినట్టయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, యూ. ఈ యూ ఉంది కదా, యూ అనేది ఇది అన్నమాట. సో ఇలా మనం వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క వాల్యూ మనకి కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ రేంజ్ చేస్తా, లెన్ ఆఫ్ ఎక్స్ చేసేసి ప్రింట్ ఎక్స్ ఆఫ్ ఐ. నేను ఇప్పుడు ఇలా చేసినట్టయితే నాకు ప్రతి ఒక్క వాల్యూస్ వస్తాయి. అంటే ఫర్లో ఇటరేట్ అయికుంటూ ప్రతి ఒక్క వాల్యూస్ సురేష్ SURESH. ఓకే, ఇలా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇంకొకటి ఇందులో మనం ఒకటి తెలుసుకున్నాం, ఇంకొక మెథడ్ ఏం తెలుసుకున్నామంటే లెన్. మనం లెంత్ అంటే స్ట్రింగ్ యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లెన్ ఆఫ్ ఎక్స్. మనకేముంది ఎక్స్లో స్టోర్ చేసుకున్నామంటే లెన్ ఆఫ్ ఎక్స్ ఉంది ఇచ్చినట్టయితే మనకు అది ఎంత ఉంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి కదా, సో మనకు అనేది 5 వస్తుంది. సారీ 6 ఉంది కదా, 6 అనేది అవుట్పుట్గా వస్తుంది. సో ఈ ఇన్బిల్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామనంటే లెంత్ అనే ఇన్బిల్ట్ మెథడ్ మన లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తాం. సో ఫాలో కాండి, అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడిగేది మనకి వచ్చేది ఏంటి అని అంటే మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్ అంటారు. సో మ్యూటబుల్ వర్సెస్ ఇమ్యూటబుల్. సో ఇది మ్యూటబులా ఇమ్యూటబులా అని చెప్తే అందరు కూడా స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనే చెప్తాం. బట్ ఇంటర్వ్యూయర్కి ఇది మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అని కూడా చెప్పవచ్చు. ఒకవేళ చెప్పినామంటే షాక్ అవుతాడు. అంటే వాళ్ళకి తెలుసుండొచ్చు, బట్ అలా చెప్తే మనకి ఏంటంటే మంచి ఇంప్రెషన్ వస్తుంది. సరే, మ్యూటబుల్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ మ్యూటబుల్ అంటే ఏందో తెలుసుకుందాం. మ్యూటబుల్ అంటే మనం ఒక అరే లోపల ఉన్న వాల్యూ, అంటే స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అనే ఈ వర్డ్లో నేనేం చేస్తున్నా, ఏ వాల్యూ అయినా యాక్సెస్ చేసుకుంటున్నా. యూ కానీ, ఎస్ కానీ, ఆర్ కానీ ప్రతి ఒక్క వాల్యూ నేను యాక్సెస్ చేయగలుగుతున్నా. బట్ చేయగలుగుతున్నా కానీ మనం ఏం చేస్తాం, యాక్సెస్ చేసుకోగలగాలి అండ్ అదేవిధంగా చేంజ్ చేయగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని ఉంది కదా, సురేష్ ప్లేస్లో యూ ప్లేస్లో ఏదో ఈయో సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చినాం అనుకో, అది చేంజ్ కావాలి. అప్పుడు ఒకవేళ చేంజ్ అయితే మనకు అది ఏమవుతుంది, అది మ్యూటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ని నేను ఈ స్ట్రింగ్ని ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ సరే సంథింగ్ SIRESH సురేష్ అనే ఏదో సంథింగ్ వాల్యూ లాగా నేను కన్వర్ట్ చేయగలిగిన అనుకో, అప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇది మ్యూటబుల్ కిందకి వస్తుంది. సో అది మ్యూటబుల్ కిందకి వస్తుంది. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే విచ్ కెనాట్ బి చేంజ్. సో మరి చేంజ్ అవుతుందా కదా చూద్దామా. ఎస్, వెళ్ళి చూద్దాం. నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా, ఎక్స్ ఆఫ్ జీరోని ఎక్స్ ఆఫ్ జీరోలో మనకి ఏ వాల్యూ ఉంది, ఎస్ అనేది ఉంది కదా. సో దాని ప్లేస్లో ఏదో డి అని ఇచ్చేస్తున్నాను. నేను క్యారెక్టర్ కూడా డి అనేసి ఇచ్చేస్తున్నా, డబుల్ కోట్స్లో ఇస్తున్నా. సో నేనేం చేస్తా, ప్రింట్ ఎక్స్ అనేది ప్రింట్ చేస్తా. నేను రన్ చేస్తే మనకి ఏమైతే చూద్దాం. సో మనకి ఏమంటున్నాడు, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఎందుకు అంటున్నాడు అంటే మనకి ఎప్పుడు కూడా స్ట్రింగ్ అనేది మనకు ఇమ్యూటబుల్, ఇది చేంజ్ కాదు రాబాయ్ అని చెప్తుంది. సో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు, స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. సో ఇది స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అని అర్థమైంది అనుకుంటా క్లియర్గా. సో మనకి ఎప్పుడు కూడా ఎక్స్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ టీ అనే ఒక లెటర్ ఇస్తే మనకు ఇది ఇమ్యూటబుల్ కిందికి వస్తుంది. సో మరి సో ఇది ఇమ్యూటబుల్ కిందికి వస్తుంది. సో మరి మ్యూటబుల్ ఎప్పుడవుతుంది, ఇమ్యూటబుల్ అంటే ఏంది, ఇది కాదే ఇది కదా. సో మ్యూటబుల్ ఎప్పుడు వస్తుంది, సో మ్యూటబుల్ ఎప్పుడు వస్తుంది అని అంటే సి లాంగ్వేజ్లో సో ఏమని చెప్పాలి ఇంటర్వ్యూకి, సి లాంగ్వేజ్లో మనము చేంజ్ చేసుకోగలుగుతాం. అది ఎలా అని అంటే ఏంది, సి లాంగ్వేజ్లో క్యార్ ఇలా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు హలో అనేసి మనకు ఇనిషియల్గా మనం ఇలా ఇండికేషన్ చేసుకుంటాం. సో ఇలా ఇండికేషన్ చేసుకుంటాం. మనం అప్పుడు ఏమవుతుంది, ఎస్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని పెడితే
మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే HELLO. ఇలా మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. సో సి లాంగ్వేజ్లో మనకి ఎప్పుడు కూడా స్ట్రింగ్ ఎప్పుడు కూడా మ్యూటబుల్ అవుతుంది. ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతారు. సో అందరూ స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అనుకుంటారు. సో గైస్, ఇది మ్యూటబుల్ గురించి, ఇమ్యూటబుల్ గురించి. సో మ్యూటబుల్ అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకు వచ్చేసి కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉంటాయి, స్ట్రింగ్ మెథడ్స్ ఉంటాయి. స్ట్రింగ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్స్. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ ఇస్ నథింగ్. ఓకే, ఇవి చాలా ఉన్నాయి, ఇంకొక వీడియోలో కూడా చేస్తాను నేను. సో స్ట్రింగ్ మెథడ్స్ ఇస్ నథింగ్. ఫస్ట్ స్ట్రింగ్ మెథడ్స్ స్ట్రింగ్ మెథడ్స్ మెథడ్స్ సో ఈ మెథడ్స్ అంటే ఏంది అసలు? ఫస్ట్ ఈ మెథడ్స్ అంటే ఏంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ప్రింట్ అనే ఒక ఫంక్షన్లో సురేష్ అని ఎంటర్ చేసేసి నా అవుట్పుట్ ఇచ్చేస్తే నాకు డైరెక్ట్ ఏమొస్తుంది, అవుట్పుట్ సురేష్ అనేసి ఒక అవుట్పుట్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, ఈ ఒక్క వర్డ్తోని మనకు ఇంత ఫంక్షన్ ఎలా అవుతుంది, ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే, ఇన్బిల్ట్గా వాళ్ళు ఒక పెద్ద కోడ్ రాసి పెడతారు దీనికి. అర్థమైంది అనుకుంటా. ఇన్బిల్ట్గా పెద్ద కోడ్ అనేది రాసి పెడతారు. సో గైస్, ఈ ప్రింట్ అనే ఈ ఫంక్షన్లో మనకు బోల్డ్ అంత కోడ్ రాసి పెడతారు. సో రాసి పెట్టిన తర్వాత మనకి ఏమైందంటే, మన ప్రింట్ ఆఫ్ సురేష్ అని అంటే ఈ డైరెక్ట్ ఈ ఫంక్షన్ని కాల్ చేసుకొని ఇక్కడ ఈ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనకు సింపుల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మనం ఏమనుకుంటాం, జస్ట్ ప్రింట్ అనే వర్డ్ క్లిక్ చేస్తేనే వస్తుంది అనుకుంటాం. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని, ఈ టైప్ ఆఫ్ ఇన్బిల్ట్ మెథడ్స్ని మెథడ్స్ అని అంటాం. సో గైస్, మెథడ్స్ అని అంటాం. అవే స్ట్రింగ్ మెథడ్స్ అవుతాయి. మనకి ఈ స్ట్రింగ్లో మనకు పర్ఫార్మ్ అయ్యే మెథడ్స్ వచ్చేసి, మనకు లెంత్ను ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లెన్ ఆఫ్ మనకు స్ట్రింగ్ ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అనే ఒక స్ట్రింగ్ అనేది ఉంది. సో లెన్ ఆఫ్ ఎక్స్ ప్రింట్ చేస్తే మనకి దాని యొక్క లెంత్ ఎంత అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఓకే, లెంత్ ఎలా అని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో నేనేం చేస్తాను, ప్రింట్ లెంత్ అనేది ఒకటి ఇస్తున్నాను. సో దీనికి ఏమి ఇస్తున్నా, లెన్ అనే కీవర్డ్ వాడుతున్నా, లెన్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు నేనేం చేస్తా, డైరెక్ట్ రన్ చేసినట్టయితే సో మనకి ఇదే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ తీసేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లెంత్ ఏమొచ్చింది మనకి, 6 అనేది వచ్చింది. సో ఈ కీవర్డ్ వాడడం వల్ల మనకి ఏమవుతుంది, లెంత్ 6 అనేది వస్తుంది. సో అది ఒక ఇన్బిల్ట్ మెథడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కన్కాటినేషన్, జాయినింగ్ అంటారు కన్కాటినేషన్. సో కన్కాటినేషన్ ఎలా చేస్తాం, నెక్స్ట్ మనకు వచ్చేసి కన్కాటినేషన్. ఈ కన్కాటినేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది, సురేష్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, అండ్ మహేష్ అనే ఇంకొక స్ట్రింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకో, మహేష్ అనే ఒక స్ట్రింగ్ వైలో స్టోర్ చేసుకుంటున్నాను. నేను ప్రింట్ లోపల ఎక్స్ ప్లస్ వై ఒకవేళ మనకి ఇచ్చినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే, సురేష్ అండ్ మహేష్ రెండు కలిపి వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్ని మనం కన్కాటినేషన్ చేయొచ్చు. ఓకే గైస్, ఇది మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. మనకు ఇప్పుడు ఏం చేద్దాం, మనకు ఆల్రెడీ ఎక్స్ అనేది ఒక వాల్యూ ఉంది. సో మళ్ళీ తీసుకుందాం, ఎక్స్ అనేది సురేష్ అని ఉంది. సో ఎక్స్ కూడా తీసేద్దాం, వేరే పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ అనేది ఒకటి తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ వచ్చేసి ఎన్ అని తీసుకుందాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు MAHESH మహేష్ అనేసి నేను ఒకటి టైప్ చేస్తున్నా. నేను ఏం చేస్తా, ప్రింట్ ఆఫ్ టీ ప్లస్ ఎన్. అంటే టీలో ఒక వేరియబుల్ స్టోర్ అయింది, ఎన్లో ఒక వేరియబుల్ స్టోర్ అయింది. మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, టీ ప్లస్ ఎన్గా వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. సో చూడండి, సురేష్ మహేష్ రెండు కలిపి వస్తుంది కదా, ఇదే కన్కాటినేషన్. ఓకే, చాలా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి గాయస్. తెలుగులో 1 by 1 స్టెప్ బై స్టెప్ ఈజీగా, కొంచెం లెంత్ ఉండొచ్చు కానీ మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా స్ట్రింగ్ గురించి నువ్వు ఎప్పుడు మర్చిపోవు, అలా చెప్తాం మనం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు లెంత్ కూడా 500. ఇండెక్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఓకే, ఇండెక్సింగ్ చూద్దాం. సో గైస్, ఇండెక్సింగ్ అని ఉంటుంది. సో
ఇండెక్సింగ్ ఇది నథింగ్ బట్ మనం ఏం చేసినాం, ఎక్స్ ఆఫ్ 0 అండ్ ఎక్స్ ఆఫ్ 1 ఇలా మనం ఇచ్చేస్తే మనకు దానిలో ఉన్న వాల్యూస్ మనకు వస్తున్నాయి కదా, అదే ఇండెక్సింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఆల్రెడీ మనం కంప్లీట్ చేసినాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇండెక్సింగ్ అంటే ఏంది, ఎక్స్ ఆఫ్ ఆ ఇండెక్స్ వాల్యూస్లో ఏ వాల్యూస్ ఉన్నాయనే మనం ఫైండ్ అవుట్ చేయడమే అది ఇండెక్సింగ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి స్లైసింగ్. సో నార్మల్గా స్లైసింగ్ అనే మెథడ్స్ ఉంటాయి. సో మన జనరల్ లైఫ్లో స్లైస్ అంటే ఏంది, మనకి ముక్కలుగా విడగొట్టడం దాన్ని స్లైస్ అంటారు. సో మరి ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ని మనం ఎలా స్లైస్ చేస్తాం అనేది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ అనేది ఉంది కదా మనకి. సో ఇందులో నాకేం చేయాలి, వాల్యూస్ మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, SURESH. సో ఇందులో ఇది 0 1 2 3 4 5 ఇలా ఉంది కదా. సో నేనేం చేస్తాను అంటే ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ బ్రాకెట్ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కాలన్ ఇచ్చేస్తాను, మనం మిడిల్లో కాలన్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఎంటర్ చేసేసి ఇలా పెట్టేశాను అనుకో, నాకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఈ ఈ 2 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు SU అనేది ప్రింట్ అవుతుంది. అండ్ అంటే ఇదేంటంటే ఒక వాల్యూని మనం ఎంటర్ చేసేసి దానికంటే తక్కువ వాల్యూస్ మనకు రిటర్న్ అవుతుంది. సో 2 అంటే 2 ఇండెక్స్ ఒక వాల్యూ తక్కువనే వస్తుంది. సో అదేవిధంగా నేనేం చేస్తాను, ఎక్స్ ఆఫ్ ఇక్కడ 2 పెట్టినాను అనుకో, 2 నుంచి ఈ వాల్యూస్ మొత్తం మనకి ఇక్కడ నుండి ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. సో 2 నుంచి ఇంక్లూడింగ్ 2 వస్తుంది, ఇదేమో ఎక్స్క్లూడింగ్ 2 వస్తుంది. సో ఇలా అనేది ప్రింట్ అవుతుంది. లేకపోతే నేను ఎక్స్ ఆఫ్ ఇలా కాలన్ పెట్టి వదిలేసిన అనుకో, నాకు మొత్తం వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. ఓకే. సో ఒక పర్టికులర్ వాల్యూ నుంచి ఒక పర్టికులర్ వాల్యూ వరకు మనకు వాల్యూస్ రావాలి అని అంటే ఏం చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. సో ఇంకొకటి స్టెప్ ఫంక్షన్ కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. సో గైస్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఏముంది, టీ ఉంది కదా. సో టీ లోపల నేనేం చేస్తా, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఒక బ్రాకెట్ పెట్టేస్తున్నా, కాలన్ పెట్టేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఇచ్చేస్తున్నా. సో మనకి ఏమేమి అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఏముంది, 2 అనేది వస్తుంది, అంటే 2 వాల్యూస్ మనకు వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా, ఈ 2ని ఇక్కడ పెట్టేసి రన్ చేసినట్టయితే 2 కంటే మిగతా వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి. అంటే RESH ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ RESHే కదా, అంటే 2 నుంచి ఇంక్లూడింగ్ 2తోని మనకి ఇంక్లూడ్ అయిపోతాయి. లేదు నేను ఏ వాల్యూ పెట్టకుండా నార్మల్గా వదిలేసినాను. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఫాలో అవ్వండి నన్ను. సో మనకేమొస్తుంది, ఏం ప్రింట్ అవుతుంది, సురేష్ మొత్తం కూడా ప్రింట్ అవుతుంది. సో ఇందులో కూడా స్టెప్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, అది కూడా చూద్దాం. సో గైస్ ఒకవేళ మనం స్టెప్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు SURESH అని ఉంది కదా. సో మనకు ఫంక్షన్లో ఎప్పుడు కూడా ఎక్స్ ఆఫ్ మనకు ఫస్ట్ ఏమొస్తుంది, స్టార్టింగ్, తర్వాత ఎండింగ్ తర్వాత స్టెప్ ఎంత ఇస్తున్నాం, ఒక్కొక్క వాల్యూకి మనం స్టెప్ అనేది ఎంత తీసుకుంటున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఆఫ్ స్టార్టింగ్ ఎంత 0 ఇస్తున్నా, ఎండింగ్ ఎంత 6 వరకు, అంటే 6 వేరియబుల్స్ ఉన్నాయి 6 వరకు. అండ్ స్టెప్ మనకి ఎంత అంటే 2 వాల్యూస్ మిస్ కావాలి. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ వస్తుంది, అండ్ దీని తర్వాత 1 2 సెకండ్ స్టెప్ ఏంది, ఈ ఎలిమెంట్ వస్తుంది. దీని తర్వాత 2 ఎలిమెంట్స్ని లీవ్ చేసుకుంటుంది. ఓకే, 2 ఎలిమెంట్స్ని లీవ్ చేసుకొని మనకి ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. సో ఇలా ఇది అవుట్పుట్ ఎస్ రావాలి. సో అవుట్పుట్ ఇలా రావాలి. సో నేను ఇక్కడ చేసిన, ఒకసారి చేసి చూసిన వస్తుందా రాదా అనేసి వస్తుంది. సో నేను ఏం చేసిన, ఇనిషియల్గా 0 పెట్టేసిన, తర్వాత 6 పెట్టేసిన, స్టార్టింగ్ 0 నుంచి ఎండింగ్ వరకు, అండ్ మధ్యలో స్టెప్ ఫంక్షన్ రిలీవ్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, మనకు SRS వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఒక స్ట్రింగ్ ఇది గైస్ చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్ స్లైసింగ్ అనేది మనకు చాలా వేస్లో చాలా దగ్గర మనకి ఇంపార్టెంట్ అండ్ చాలా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు స్లైసింగ్ అయిపోయింది కదా. సర్చింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలిమెంట్ ఉంది మనకి, ఆ ఎలిమెంట్ ఉందా లేదా అనేది సెర్చ్ చేసుకోవడానికి ఎలా. సో గైస్ మనకు సర్చింగ్లో వచ్చేసి నా రైటింగ్ కొంచెం మంచిగా లేకుండొచ్చు, కానీ నా కంటెంట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మనకు సర్చింగ్లో వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ హెల్లో అనేసి వచ్చేసి హెల్లో ఉన్నది అనుకో, హెల్లోకి హెల్లో డాట్ ఫైండ్ ఆఫ్ సంథింగ్, ఏదో ఒక క్యారెక్టర్ ఇద్దాం, అనే క్యారెక్టర్ ఇచ్చేసినట్టయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ 0 1 అనే ఒక క్యారెక్టర్ రావాలి. సో వస్తుందా లేదా చూద్దాం. నేను ఏం చేసిన, ప్రింట్ లోపల PRINT ప్రింట్
ఇందులో ఏం చేస్తున్నా హెచ్ఈఎల్ఎల్ హలో ఇస్తున్నా డాట్ ఫైండ్ మెథడ్ యూజ్ చేసుకొని నేను ఏం చేస్తా ఏదో క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనే ఒక క్యారెక్టర్ ఇద్దాం. సో ఉందా లేదా చూద్దాం. సో మనకి ఎల్ అనేది సెకండ్ ఇండెక్స్లో ఉందంట. ఇక్కడ చూడండి సెకండ్ ఇండెక్స్లో ఉందంట. సో సెకండ్ ఇండెక్స్లో ఉందా, ఎస్ హెచ్ఈఎల్ అనేది 0 1 2 సెకండ్ క్యారెక్టర్ అవుతుంది. సో అది మనకి అవుట్పుట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఏమున్నాయంటే మ్యాథ్స్ ఏం లేవు గైస్. ఇంకొకటి ఏంటంటే మనకి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కన్నా కొన్ని ఉంటాయి కదా. సో మనకి ఏదైనా టైం కాంప్లెక్సిటీ అంటే స్పేస్ కాంప్లెక్సిటీ అంటే పెద్ద అర్థం కాకపోవచ్చు. సో అర్థమైతే ఓకే. ఆ టైం కాంప్లెక్సిటీ మనం అనలైజ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఉంది. ఎక్స్ అనే ఒక క్యారెక్టర్ ఏముంది, SURESH అనేసి ఒక క్యారెక్టర్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఎలిమెంట్ కావాలి. ఈ ఎలిమెంట్ అంటే హెచ్ అనే ఒక ఎలిమెంట్ కావాలంటే నేను ఏం చేస్తా, 1 by 1 సెర్చ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేస్తా. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆపరేషన్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ 6 ఉంటే 6 ఆపరేషన్స్ జరుగుతున్నాయి వరెస్ట్ కండిషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ కావాలనుకో, ఫస్ట్ కరెక్షన్లో ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. బట్ ఇక్కడ దీనికి ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుందా అంటే ఆర్డర్ ఆఫ్ 6 క్యారెక్టర్స్ మనం సెర్చ్ చేసుకొని లాస్ట్ క్యారెక్టర్ నాకు వస్తుంది. అంటే ఒక సర్చింగ్లో మనకి ఏమొస్తుందంటే సర్చింగ్లో ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది టైం కాంప్లెక్సిటీ. అండ్ నెక్స్ట్ మనకు యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు x(0) అండ్ x(1) అనేది డైరెక్ట్ ఇచ్చినాం అనుకో, నాకు ఏదో ఒకటే ఆపరేషన్ జస్ట్ x(1) ఇచ్చేస్తే నాకు ఆపరేషన్స్ ఏమొస్తుంది రిటర్న్ మనకు డైరెక్ట్ వాల్యూస్ వస్తుంది. x(1) అంటే ఎంత, SU. యూ. సో మనకి క్యారెక్టర్ డైరెక్ట్ వస్తుంది కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, సర్చింగ్కి ఆర్డర్ ఆఫ్ n అండ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్కి ఆర్డర్ ఆఫ్ 1 ఇంపార్టెంట్, వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూస్లో. అండ్ నెక్స్ట్ కన్కాటినేషన్ సో మన కన్కాటినేషన్ కూడా ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. సో కన్కాటినేషన్ x అండ్ y, ఫర్ ఎగ్జాంపుల్ x అనేది ఒక స్ట్రింగ్, y అనేది క్యారెక్టర్ అయితే సో కన్కాటినేషన్ చేసుకోవడానికి మనకు మొత్తం రొటేట్ అవుతుంది కాబట్టి ఇది కూడా 1 by 1 చెక్ చేసుకుంటుంది, ఇది కూడా 1 by 1 చెక్ చేసుకొని రెండింటిని ప్లేస్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆర్డర్ ఆఫ్ n అనేది మనకు టైం కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏంటంటే ఇంకా ఏంటి అని అంటే ఎన్కోడింగ్ అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో యాష్ కీస్ అనేది కొన్ని ఉంటాయి. యాష్ కీస్ అనేది కొన్ని ఉంటాయి. సో యాష్ కీస్ ఏంటి అంటే ఫస్ట్ మనకు ఏ అనేది 65 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఏ స్మాల్ ఏ వచ్చేసి 97 నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం. సో ఈ హ్యాష్ కీస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు అవుట్పుట్లో ORD అనే ఫంక్షన్ మెథడ్ యూజ్ చేస్తాం. ORD ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే అది మనకు అవుట్పుట్ దాని యొక్క హ్యాష్కి వాల్యూ ఎంత వస్తుంది అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. అండ్ మనకి క్యాపిటల్ E అనే 65 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 97 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. సో ఇక్కడ చూసినట్టయితే ప్రింట్ నేను ఏం చేస్తాను, ఓఆర్డి ఆఫ్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఈ అనేది తీసుకుందాం. సో రన్ చేసినట్టయితే నాకు అవుట్పుట్ 97. సో స్మాల్ ఈ అనేది 97 స్టార్ట్ అవుతుంది అండ్ ఐ విల్ గివ్ బి ఇచ్చిన అనుకో 98 వస్తుంది. అంటే 97 తర్వాత బి వస్తే 98. ఇలా హ్యాష్కి వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ ఏ తీసుకున్నట్టయితే క్యాపిటల్ ఏ మనకి ఎంత వస్తుంది వాల్యూ 65 నుంచి క్యాపిటల్ ఏ స్టార్ట్ అవుతుంది. ఇలా హ్యాష్ కీస్ అనేవి ఉంటాయి స్ట్రింగ్స్ లోపల. అదేవిధంగా దీనికి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఐడి అనేది మనకు రిటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అంటే చేంజ్ అవుతుంటుంది ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒకటి ఇచ్చినాను, సో దానికి ఆర్డర్ కాదు ఐడి. సో నేను ఏం చేస్తాను, ఐడి ఆఫ్ సంథింగ్ ఈ ఐడి ఉంది. సో 80 ఉంది కదా, నేను మళ్ళీ రన్ చేద్దాం, మళ్ళీ 20 అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఐడి చేంజ్ అవుతుంది ప్రతిసారి. సో మళ్ళీ 60 వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు అనంటే మనకి ఎప్పుడైనా పాస్వర్డ్ వెరిఫికేషన్ పర్పస్ స్ట్రింగ్స్లో మనం ఏదైనా ఒక వాల్యూ ఇస్తే దాని యొక్క ఐడీస్ అనేది చేంజ్ అవుతుంటుంది స్ట్రింగ్స్ లోపల. అండ్ హ్యాష్ కీస్ ఐడీస్ ఇది కూడా. సో అండ్ నెక్స్ట్ మనకు స్ట్రింగ్స్ లోపల కొన్ని ఇంపార్టెంట్ ఆల్గరిథమ్స్ ఉంటాయి గైస్. ఇంపార్టెంట్ ఆల్గరిథమ్స్ వచ్చేసి ఏంటి అని అంటే మనకు ఫస్ట్ 2 పాయింటర్స్ ఏదైనా 2 పాయింటర్స్ ఆల్గరిథం ఉంటుంది. అండ్ నెక్స్ట్ నావీ స్ట్రింగ్ మ్యాచింగ్ ఆల్గరిథము, క్నుత్ మోరిస్ ఆల్గరిథం అండ్ రాబిన్ క్రాప్ ఆల్గరిథం, బోయర్స్ మోర్ ఆల్గరిథం అండ్ జెడ్ ఆల్గరిథం, ట్రై ఆల్గరిథం, సఫిక్స్ ఆల్గరిథం, మానార్చిస్ ఆల్గరిథమ్స్. సో ఇలా స్ట్రింగ్స్ లోపల మనకు కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఎందుకు ఈ ఆల్గరిథమ్స్ అని అంటే
మనకి ఏదైనా ఒక డిఎస్ఏ ప్రాబ్లమ్స్ కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈ ఆల్గరిథమ్స్ ఫాలో కావడం వల్ల మనకు తొందరగా ఈజీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఒకవేళ ఈ ఆల్గరిథమ్స్ గురించి స్టెప్ బై స్టెప్ కావాలంటే ఒక్కొక్క ఆల్గరిథమ్కి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్గరిథమ్కి 5 వాల్యూస్ 5 ప్రాబ్లమ్స్ అలా తీసుకొని నేను ప్రాబ్లమ్ కంటిన్యూషన్ చేస్తుంటాను. సో మీరు ఒకవేళ స్ట్రింగ్స్ గురించి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్నా అని అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. డైలీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో ఇప్పటి నుంచి మినిమం ఒక 20 డేస్‌లో మనం స్ట్రింగ్స్ కంప్లీట్ చేసుకుందాం. సో అన్నీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్సే. సో కొంచెం లెంతీగా ఉంటాయి. సో ఈ వీడియో మనకు లెంత్ వచ్చింది కానీ కన్వా వీడియోస్ అన్నీ కూడా 15 మినిట్స్ 10 అలా వస్తుంటాయి. సో తొందరగా కంప్లీట్ చేసుకుంటాం. ఈ స్ట్రింగ్స్ అనేది ఇప్పుడు నేను చెప్పింది ఎవ్రీ మెథడ్ పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి చెప్పాను. ఇంటర్వ్యూకి చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్ అనేది ఒక ఇన్స్టా పేజ్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఛానల్ని ఫాలో కొట్టండి. డైలీ డిఎస్ఏ ఛాలెంజ్ ఉంటుంది. 150 డేస్ కోడింగ్ ఛాలెంజ్ ఫాలో కొట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.